ప్రతి ఒక్కరూ రాకపోయినా రెండోసారి మాతో కలిసి పాడాలి. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడదాం. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున మాతో కలిసి గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా నేను భయపడనయ్యా. మనల్ని నశింపజేసే ఏ తెగులు కూడా మనల్ని ఏమీ చేయలేదని భయపడకండి అనే అభయాన్ని ఇస్తున్న గొప్ప దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నాం. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. చప్పట్లు. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. స్తోత్రం, హల్లెలూయా. రోగ భయం, మరణ భయం తొలగిపోను యేసు నామములో. పాడుదాం. రోగ భయం, మరణ భయం తొలగిపోవు యేసు నామములో. రోగ భయం, మరణ భయం తొలగిపోను యేసు నామములో. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. అపాయమేమీ దరికి రాదు, కీడేది మన గదికి రాదు. ఎందుకంటే దేవాతి దేవుడు మన పక్షముగా ఉన్నాడు గనుక. అపాయమేమీ దరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. పాడుదాం. అపాయమేమీ
మాత్రము జీవించలేం. ఆయన తోడు చేసుకుని మనము జీవిస్తున్నాం ఈ సమయంలో. ఆమేన్, హల్లెలూయా. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. మనందరం కలిసి పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నాతో. మరొకసారి పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండు. మరొకసారి పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడు. యేసయ్య నామం, యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. బిగ్గరగా చెమలు కొట్టడం సంతోషంతో. Glory, hallelujah. యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. మరొకసారి యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. మరొకసారి యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. మరొకసారి యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి. మరొకసారి యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. హల్లెలూయా. మన ఇంటికి ఏంటంట? సురక్ష. అంటే మంచి రక్షణను మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. యేసయ్య మన పరిహారి అయి ఉంటున్నాడు. మనకి ఏ సమస్యలు వచ్చినా అన్నిటికీ నీవే తండ్రి అనుకున్నప్పుడు ఆయన ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ యేసే నా పరిహారి అన్న పాట పాడుతూ దేవుని ఘనపరుద్దాం. కాలమెల్లా దేవుడే మన ప్రతి ఒక్క పరిస్థితికి పరిష్కారం ఇచ్చే దేవుడు. చప్పట్లు కొడుదాం.
కలిగినను, మనల్ని కృంగించే బాధలు ఎన్నున్నా, ఎన్ని నష్టాలు వాటిల్లినా ఆయనకి మనకు పరిష్కారం ఇచ్చే దేవుడు, ప్రతి నష్టాలను భర్తీ చేసే దేవుడు, ప్రతి కష్టాలను భర్తీ చేసి నిన్ను ముందుకు నడిపించే దేవుడు మన యేసయ్య. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, మా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. చప్పలు కొడదాం, కూర్చున్న వారు కూడా చప్పలు కొట్టాలి. దేవుని సన్నిధిలో నీకు శక్తిని అనుగ్రహిస్తాడు, దేవుని సన్నిధిలో నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. అందును బట్టి దేవుని ఘనపరుద్దాం. సాతాను వెంబడించిన, శత్రువు ఎదిరించిన, పలు నిందలు మనల్ని చుట్టిన ప్రియ యేసే పరిష్కారం ఇచ్చే దేవుడు. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేమ పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేమ పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, మా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేమ పరిహారి, మా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేమ పరిహారి. స్తోత్రం, సౌండ్స్ వినిపించాలి. దేవుని మనము ఘనపరుస్తున్నాం. మన మాన్యాలు లేకున్నను, పలు వేదనలు వేధించినను, నరులెల్లరూ మనల్ని విడిచినను ప్రియ ప్రభువే మన పరిహారి. పాటలో ఉన్నటువంటి పదాలను అర్థం చేసుకుంటూ దేవుని ఘనపరిచినట్లయితే ఆయన నీతో మాట్లాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మని మాన్యాలు లేకున్నా, పలు వేదనలు వేధించిన, మని మాన్యాలు లేకున్నా, పలు వేదనలు వేధించిన, నరులెల్లరూ మమ్ము విడచిన ప్రియ ప్రభువేమ పరిహారి. పడదాం, నరులెల్లరూ మమ్ము విడచిన ప్రియ ప్రభువేమ పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేమ పరిహారి. స్తోత్రం, హల్లెలూయా. బహువ్యాధులు, బహుబలహీనతలు మనల్ని సోకిన, శాంతి కరువైన, సమాధానము కరువైన, శోధకుడు ఎన్ని విధాలుగా శోధించాలని చూసిన బలవంతుడైన దేవుడే నీకు పరిహారిగా ఉన్నాడు.
ప్రభువే మా పరిహారి. చప్పట్లు. దేవుడే మన ఆధారం, ఆయన ప్రేమకు సాటి ఎవరు లేరు. నా జీవిత కాలం అంతా నిన్ను పాడి స్తుతిస్తానయ్యా అని చెప్దాం దేవునికి. పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, మా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే మా పరిహారి. అందరూ కలిసి మా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే మా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రభువే నా పరిహారి. పదమందరం జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నిజమేనా? కొన్నిసార్లు మనల్ని దేవుని ఆధారం చేసుకుంటామా? లేదు కదా. ఏదైనా సమస్య వస్తే మొదటిగా ఎవరిని మనం సహాయం అడగాలి, ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలని ఫస్ట్ నిజం చెప్పండి. మనుషుల్ని ఆధారం చేసుకుంటామా, దేవుణ్ణి ఆధారం చేసుకుంటామా? ఫస్ట్ మనుషుల దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళడానికి ఆశపడుతుంది మన ప్రాణం. కానీ దేవుడు అంటున్నాడు, మీ ప్రతి ఒక్క సమస్యలకు, మీ ప్రతి ఒక్క వేదనలకు, శోధనలకు నేనున్నాను బిడ్డ పరిష్కారం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి మాత్రమే మనం మొట్టమొదట ఆధారం చేసుకొని జీవించినప్పుడు మనకు ఆయన అన్ని విషయాల్లో సమాధానం ఇస్తాడు, పరిష్కారం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో సర్వ సమృద్ధిని అనుగ్రహించువాడు మన యేసయ్య. మరొక పాట పాడుతూ దేవుణ్ణి ఘనపరుద్దాం. మన దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తున్నాడు. సమృద్ధి అయిన జీవముతో మనల్ని ఎంతగానో జీవింప చేస్తున్న గొప్ప దేవుణ్ణి మనం మహింపరుస్తున్నాం. సమృద్ధిగా నీ సాక్షిగా
బ్రతకమని. నీవే లేకుండా నేను లేను యేసయ్యా, నీ ప్రేమ లేకుండా నేను జీవించలేనయ్యా. నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచిన దేవుడవు నీవేనయ్యా. నాకు తోడుగా నీ ఉన్నావన్నటువంటి ధైర్యమునిచ్చిన దేవుడవు యేసయ్యా. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా, సమృద్ధి జీవము నీదిచ్చావయ్యా. మా కన్నీరంతా తుడిచావు, నీ కొందనాలేసయ్యా. కన్న తల్లి వలె మమ్మల్ని కాపాడావు, కన్న తండ్రిలా మమ్మల్ని ఆదరించావు, నీ కొందనాలు. చప్పలు కొడదాం. సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. శూరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే సమృద్ధిగా. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయ్యా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని
సాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలేసయ్యా. మమ్మల్ని దీవించిన వాడా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 ఎంతమంది బలహీనంగా ఉన్నారు? లేచి నిలబడి దేవుని ఘనపరుద్దాం. బలహీనంగా ఉంటే కూర్చొనైనా సరే చప్పలు కొడుతూ దేవుని ఘనపరచండి. మనం ఆరాధన సమయంలో వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి భయభక్తులతో ఆయన ఘనపరచాలి కనుక గౌరవముతో ఆయనను మనము లేచి, ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు మనం కూర్చొనే ఉంటామా? లేదు కదండి. అధికారులు మనం ఆహ్వానించాలన్నా గౌరవప్రదంగా లేచి నిలబడతాం కదా. లేచి నిలబడి వారు చెప్పే ఉపమానాలన్నీ వింటూ ఉంటాం, ఉపదేశాలన్నీ వింటూ ఉంటాం. ఎందుకని? వారు ఏం చెప్తారన్న ఆశతో. కానీ మన దేవుడు అధికారులకు మించిన అధికారి. నమ్ముతున్నారా? అధికారులకు మించిన అధికారి. ఇంకా నీ యొక్క దేవుడిచ్చినటువంటి నీ యొక్క పరిస్థితిని, నీ శక్తిని బట్టి, నీ దేహంలో ఉన్న బలాన్ని బట్టి ఇంకెంత దేవుని మనం ఘనపరచాలండి? హల్లెలూయా. లేచి నిలబడి దేవుని ఘనపరుద్దాం. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో సంచరించే దేవుడు. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. పరిశుద్ధాత్మదేవుడిని నీవు కలిగి ఉన్నావంటే అది నీ జీవితానికి ఎంతో ధన్యత. నీ రెండు చేతుల ఆకాశం వైపెక్కెత్తి నోరారా ఆ పరమ తండ్రిని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన పట్ల ఎంత ప్రేమనైతే చూపుతున్నాడో అది జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నిజంగానే నీవు లేకపోతే నా జీవితం లేదయ్యా, నీవు మహోన్నతుడవు దేవా, అద్భుత కార్యములు చేసే దేవుడవయ్యా, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవయ్యా, సమృద్ధి కార్యములు చేసే దేవుడవయ్యా. నీ కార్యాలు గొప్ప కార్యాలేసయ్యా, నీ కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలేసయ్యా. స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. గ్లోరీ జీసస్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మహిమకు పాత్రుడా వందనాలు. ఘనతకు అర్హుడా నీకు వందనాలు. నీవు మాత్రమే ఘనతకు అర్హుడవైన దేవుడవయ్యా. నీవు మాత్రమే స్తుతులకు యోగ్యుడవేసయ్యా. నీవు మాత్రమే అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడవయ్యా. నీవు మాత్రమే మా పక్షమున యుద్ధమాడే దేవుడవేసయ్యా. నీ పరిస్థితి ఏదైనా ఆయన పాదాల చెంత పెట్టు. ఆరాధన సమయములో నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే నీ బాధలన్నీ నీలో ఉండకూడదు. ప్రియమైన బిడ్డ, వదిలిపెట్టేసేయి. ప్రతి ఆలోచన వదిలిపెట్టేయి. ప్రతి ఒక్క శోధనలు ప్రక్కన పెట్టేయి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఘనపరచడానికి సిద్ధపడి ఉంటున్నాడు. ఆయన నిన్ను క్షమించాడు. నీకొక చాయిస్ ఇచ్చాడు. ఆయన ప్రేమలో నీవు నిమగ్నమై ఉండాలని. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 దేవాతి దేవా, రాజాతి రాజా, పూజ్యుడా, గొప్పవాడా, పూజనీయుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నీవు ఆరాధించడానికి వచ్చిన నీవు హృదయపూర్వకంగా నీ హృదయపూర్వకమైన ఆరాధన ఆయనకు సలిపినప్పుడు, నీ హృదయపూర్వకమైన స్తుతులను ఆయనకు తెలిపినప్పుడు, ఆయన నీ యొక్క ఆరాధనను స్వీకరించే దేవుడు, నీ ఆరాధనను వినే దేవుడు. నీవు దేవుని ఆరాధిస్తున్నావంటే ఆయన నీవు ప్రేమను వ్యక్తపరుస్తున్నావని, ఆయన పట్ల నీవు ప్రేమను వ్యక్తపరుస్తుండడమే దేవుని నీవు ఆరాధించడం.
థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమకు పాత్రుడవేసయ్యా, ఘనతకు అర్హుడవేసయ్యా. మా చేతులెత్తి మిమ్మును ఆరాధిస్తామేసయ్యా, మా చేతులెత్తి మిమ్మల్ని ఘనపరుస్తానేసయ్యా అంటూ ప్రతి ఒక్కరం దేవుణ్ణి ఘనపరుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, సన్నిధి మన మధ్యలో ఉంది. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఆయన వంటి వారు ఎవరు ఈ భూలోకంలో లేనే లేరు. నువ్వు ఎదికినా కనబడరమ్మా. ఆయన వంటి నమ్మదగిన దేవుడు ఎవరు లేరు ఈ లోకములో. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేసే ఏకైక దేవుడు. ఆయన స్తుతులకు పాత్రుడు. ఆయనకు స్తుతి చెల్లించినప్పుడు ఆయన మన యొక్క ఆరాధనలను స్వీకరించే దేవుడు. Thank you, Jesus. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? పడదంలోని తెరిచి, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. యేసయ్యా, నీ వంటి వారు లేరు. థ్యాంక్ యూ జీసస్. ఆయన నెమ్మదిని అనుగ్రహించువాడు, సమాధానమును అనుగ్రహించువాడు, అద్వితీయ దేవుడు, ఆది సంభూతుడైన దేవుని మనము కనపరుస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ, హల్లెలూయా. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమపరచెదం. అద్వితీయ దేవుడా, ప్రతి ఒక్క నోరు తెరిచి
స్తుతించి పాడదాం. ఆది సంపూతుడా, ఆయన ఆది సంపూతుడు. మా కరములను జోడించి మేము మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? ప్రతి ఒక్కరు నీ వంటి వారు ఎవరయ్యా? నీ వంటి వారు నీవు అద్భుతాలు చేసే దేవుడు యేసయ్యా. నీవు మహోన్నతుడు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. యేసయ్యా, యేసయ్యా. స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. మహిమకు పాత్రుడా నీ కొందనాలేసయ్యా, ఘనతకు అర్హుడా నీ కొందనాలేసయ్యా అంటూ మరొకసారి స్తుతులకు పాత్రుడా స్తుతులు చెల్లించదాం. నీ నామం ఎంతో గొప్పది, నిన్ను మేము ఆరాధిస్తామంటూ ఆయన ఆరాధిద్దాం. గ్లోరీ జీసస్, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది ప్రతి ఒక్కరు లేచి నిలబడి కనపరుద్దాం. స్తుతులకు పాత్రుడా, ఆయన స్తుతులకు పాత్రుడు. స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఎవరయ్యా? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు నోరు తెరిచి ప్రతి ఒక్కరు. నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడు తెరిచి అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, హృదయపూర్వకంగా ఘనతకు భయభక్తులతో అర్హుడా, మా చేతులెత్తి మేము ఆరాధిస్తాం యేసయ్యా. గ్లోరీ, నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఎవరు యేసయ్యా? నీ వంటి వారు
నా ప్రాణం, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరొకసారి అందరం, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా జీవము యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. అందరం కలిసి మరువలేను, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా యేసయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరొకసారి మరువలేనయ్యా నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? మీ చేతుల పైకెత్తి, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు యేసయ్యా? నీ వంటి వారు లేరు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అందరం కలిసి నీవే నా ప్రాణము, హృదయపూర్వకంగా, అయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. జీవము యేసయ్యా. నేను మరువలేనయ్యా, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరొకసారి మరువలేను
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. నీ కార్యాలకై వందనాలు, నీ గొప్ప నామానికై వందనాలు. నీవు మహిమకు పాత్రుడవయ్యా, ఘనతకు అర్హుడవయ్యా, పూజ్యార్హుడవైనందుకు నీకు వందనాలు యేసయ్యా. నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యానికై వందనాలు యేసయ్యా. నిన్ను ఆరాధించడానికి నీవు ఇచ్చినటువంటి సమయానికై నీకు వందనాలు యేసయ్యా. నీవే మా సర్వమయ్యా, నీవే మా జీవమయ్యా, నీవే మా సర్వస్వం యేసయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. నీ నామాన్ని కీర్తించడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి, నీ నామాన్ని పూజించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. నిన్ను ఆరాధించే సమయాన్ని మాకు అనుగ్రహించావు. ఎవరైతే తమ హృదయాలను నీపై ఆనుకొని నిన్ను ఘనపరిచి ఆరాధించారో నీవు ఆశీర్వదించే దేవుడవయ్యా. నీ ఆశీర్వాదాలకు అర్హులుగా మేము ముందుముగాక. నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. నీ నామానికే స్తుతి కలుగునుగాక, నీ నామానికి మహిమ కలుగునుగాక దేవా. మా స్తుతులపై ఆసీనుడిగా ఉండి, సింహాసనాసీనుడిగా ఉండి నీ నామాన్ని ఘనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధనను మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం.